గవర్నమెంట్లో ఉండాలనే కోరుకుంటారు. అట్ ద సేమ్ టైం ఒక కాలేజీ పూర్తి కాకపోతే పూర్తి చేయి, నువ్వు ఇల్లు పూర్తి కాకపోతే టిట్కో ఇల్లు ఇప్పుడు నువ్వు పూర్తి చేయట్లేదా, లేకపోతే జగన్ నీ ఇల్లు పూర్తి చేసేటటువంటి ప్రక్రియ చేపట్టలేదా, అట్లాగే నువ్వు ఆఫీసులు పూర్తి చేయకపోతే కట్టుకోవట్లేదా, అవి పూర్తి చేయడం అనేటువంటి తర్వాత ఇప్పుడు లేకపోతే నువ్వు అదేది ఫ్లైఓవర్ కట్టలేదు, పూర్తి చేయలేదు జగన్ వచ్చి, కనకదుర్గ ఫ్లైఓవర్ నువ్వు పూర్తి చేసావా, లేకపోతే రాజశేఖర టైంలో మధ్యలో ఉండిపోయినటువంటి రాయనపాడు ఫ్లైఓవర్ నువ్వు పూర్తి చేయలేదా, ఎవడికాడు వచ్చిన తర్వాత నువ్వు చేస్తావు, చెయ్యాలా, అది అంతే. ఇప్పుడు లేకపోతే ఇంతకుముందు జగన్ టైంలో ఫీజు రియంబర్స్మెంట్ నువ్వు కట్టద్దు, మరి చంద్రబాబు టైంలో ఫీజు రియంబర్స్మెంట్ ఆయన కూడా కట్టకూడదు కదా. ఇదేమన్నా మీ ఆస్తులా మీ అడ్డాలా? బేసిక్ గా పూర్తి చేసే అందులో 5 కాలేజీలు ఆల్రెడీ క్లాసులు జరిగాయి. నువ్వు తెలివిగల్లోడు అయితే, నువ్వు మేధావి అయితే, నీ దగ్గర నిజంగా రాష్ట్ర ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే, ఓకదంపుడు ఉపన్యాసాలు పోచుకోలు కబుర్లు కాకుండా బాధ్యతగా ప్రవర్తించే వాళ్ళం అనుకుంటే ఏం చేయాలా? అప్పుడు ఏది జాతీయ విద్యా సంస్థలు వచ్చినప్పుడు ఏం చేసాం? కాలేజీల బిల్డింగ్లు ఫస్ట్ కట్టాక వెళ్ళామా? లేదుగా. ముందు క్లాసులు పక్కన ఉన్నటువంటి బిల్డింగ్ లో పెట్టేసుకున్నాం కదా, ఆ తర్వాత కదా అక్కడ కన్స్ట్రక్షన్ చేసుకుంది. దానికి కూడా మెడికల్ కాలేజీ కట్టబెట్టు, ఇప్పుడు ఉన్నటువంటి అక్కడ దగ్గరలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీకి టైఅప్ పెట్టి ఈ స్టూడెంట్స్ అక్కడ చదువుకునేటట్టు, దీని తరపున రాసుకొచ్చేటట్టు అది నువ్వు చెయ్యి. సెంటర్ లో నీ చేతిలో ఉన్నారు కాబట్టి కట్టించి ఈ లోపు. అంతే తప్పించి ఇది ఎక్కడ నాటకం? వచ్చేటటువంటి సీట్లు కూడా వద్దని రాయటము భారతదేశంలోనే ఇంత నీచమైనటువంటి పని ఎవడు చేయడము. నాకు వచ్చినాయి, నా కాలేజీలో వెనకాల ఇంకా గోడ పూడ్చలేదు, ఇది పూర్తి చేయలేదు కాబట్టి నాకు సగమే కట్టాడు అని చెప్పేసి అబద్ధాలు చెప్తా ప్రజల్ని. పులివెందుల కాలేజీదే ఉంది, లేకపోతే పాడేరు కాలేజీదో